ఇదొక వార్త ఇలా మెయిన్ పేపర్కి రాసిర్రు. ఈ వార్త నాకు నేను ఆల్రెడీ నేను ఒక వీడియో చూసిన, మన తాత చేసిండు. మహబూబ్ నగర్ అనుకుంటా, రంగారెడ్డి జిల్లా. తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని అన్నను చంపేసిండ్రు. ఎవరు చంపారు? తమ్ముడు పెళ్లి చేసుకుంటే అన్నను చంపేసారు. ఇది వింత విచిత్రంగా అనిపిస్తుంది. కుల దుహంకార హత్య. ఇప్పుడు ఈ అబ్బాయి మాలన మాదిగ సామాజిక అంటే ఎస్సీ సామాజిక సంబంధించి, అమ్మాయి వచ్చేసి యాదవ సామాజిక సంబంధించిన అమ్మాయి అట. ఇక నాకేమో కానీ మీరు అడగొచ్చు, మా తలవారి దగ్గర నేను వీడియో చేసిన, అందుకే చూసిన, డీటెయిల్స్ నాకు ఐడియా ఉంది. అయితే తండ్రి ఈ అబ్బాయిని ఇంట్లోకెళ్ళి గుంజుకొని పోయి గొడ్డును బాదినట్టు బాది కాళ్ళు చేతులు కట్టేసి అడుగురాలో తీసుకుపోయి కాల్చి పడేసింది. సజీవ దహనం చేసి, ఇంకా సింపుల్ చెప్పాలంటే సజీవ దహనం చేసింది. ఈయన కాదు మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకునే తమ్ముడు. ఈయన తమ్ముడు ఆయన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నని ఆయన అన్నను చంపేసిరు ఆ కుటుంబ సభ్యులు, అమ్మాయి కుటుంబ సభ్యులు. ఇక కులం లేదు. ఇప్పుడు మా రెడ్డి సామారంలో కొందరు మేధావులు చెప్తుంటారు వాస్తవానికి, సరే ఇల్లు వాళ్ళని కాదు కానీ ఎవరైనా సరే ఈ రోజు కూడా మనం ఉన్న విషయం మాట్లాడదాం. కులం లేదు ఈ దేశంలో, ఎక్కడ కులాలు మతాలు ఇలా అందరూ ఒకటైపోయినా అందరూ సమానమే అని కథలు పడతారు. అది మీరు చెప్పినా నేను చెప్పిన అది కథలే, నిజం కాదు. నిజం ఏంటంటే ఈ రోజు కూడా ఈ దేశంలో మీ ఈ 12,700 గ్రామాల ఏడికైనా పోదాం, మాదిగవాడ మాలవాడ లేవా ఉన్నాయా? ఇంకోటి ఊరవతల వెలేసినట్టుగా వాళ్ళని వన్ సైడ్ గా చేసిరా చేయలేదా? మాల మాదిగ బిడ్డలను ఉన్నాయా లేవా? లేదు, కులాలు లేవు, మతాలు లేవు, ఏం లేవు, అందరు కలిసిపోవాలని చెప్పేసి మాల మాదిగ బిడ్డలను ఊర్లో కలుపుకున్నారా? మనం చేసే పండుగలకు అందరం కలిసికట్టుగా పోతున్నావా? మాట్లాడాలి. అన్ని ఈ సందర్భం వచ్చింది నేను మాట్లాడుతున్నా. ఎందుకు ఈ రోజు కూడా ఈ దేశంలో అరే ఈయనకేం పిచ్చిరా, ఈయనకేం కుల పిచ్చిరా ఈ రోజు కూడా అంటారు. అవునా కాదు? ఒక ప్రేమ వివాహం చేసుకొని ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో చంపినప్పుడు ఈ రోజులలో కులాలు ఎక్కడ రా, మన అయ్యకి పిచ్చి లేదు, వానికి పిచ్చి లేదు అంటారు. దానికి కారణం, ఆ చంపడానికి వెనుక కారణమే ఈ సమాజం అవుతుంది. చంపడానికి కారణం ఈ సమాజం అవుతున్నది, 100% సమాజమే అవుతున్నది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ అంటారు కదా, తక్కువ కులం నుంచి అమ్మాయినో అబ్బాయినో చేసుకున్నప్పుడు ఎందుకు చంపుతున్నారు? ఆయా గ్రామాలలో ఈ రోజు కూడా దళిత బిడ్డల పైన వివక్ష చూపిస్తున్నారు. రెడ్లు వచ్చేసి బీసీల పైన, కమ్మలు వచ్చేసి రెడ్ల పైన, బ్రాహ్మణులు వచ్చేసి కమ్మ రెడ్ల పైన, ఒకరి అంచెలుగా ఈ కుల వివక్ష అనేది ఈ దేశంలో ఉన్నది, ఈ గ్రామాలలో ఉన్నది. ఇలా పట్టణాల్లో ఎందుకు లేదంటే ఎవరినోడు పట్టించుకొని ఎవరి కులం తెలియదు కాబట్టి అంతో ఇంతో కుల వివక్ష హైదరాబాద్లో తక్కువ, సిటీలలో తక్కువ. గ్రామ పంచాయతీలలో కులం అనేది అసలు తరతరాలుగా ఒక వారసత్వంగా వస్తున్నది. ఇప్పుడు మనందరూ తెలుసు, ఇలా ఎందుకు బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం? రెడ్లు మన పైన పత్తనం జలాయిస్తున్నారని మనం మొదలుపెట్టాం. రేపో మాపో బీసీల పైన కూడా దళిత బిడ్డలు కూడా వచ్చి ఉద్యమం చేసే రోజులు వస్తాయి. ఎందుకు మనం చూపిస్తారా వివక్ష? రెడ్లు మాత్రమే మన పైన చూపిస్తారా? ఇలా గ్రామాలలో పోతే దళిత బిడ్డలు ఎంత ఘోరంగా అవమానిస్తుందో తెలియదా? గుళ్ళ కాడికి వచ్చినప్పుడు మాలలు వేసుకున్నప్పుడు నేను గత 2 సంవత్సరాల కింద నేనే చూసిన, మా మునుగోడు ప్రాంతంలో స్వామిమాల వేసుకున్న ఒక దళిత బిడ్డను అవమానించారు. ఈ రోజు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఎవడు మంచోడు ఎవడు లంగ కాదు, అందరూ లంగలే, లేదంటే అందరూ మంచోలే, రెండే ముచ్చట్లు. ఇవాళ చంపినోడని వీడియో లంగంటానికి లేదు, సంప్రదాయం మనం మంచోడటం లేదు. ఇలా వాడు ఫిజికల్ గా చూపించాడు, మనం మెంటల్ గా చూపిస్తున్నాం. గ్రామ పంచాయతీలో రేపు ఓట్లు జరిగితే దేవా ఏ దళిత బిడ్డల కోసం సపరేట్ గా రాజకీయం చేస్తారు. ఈ పార్టీ వాడు ఆ పార్టీ, ఏ పార్టీ వాళ్ళు అందరూ లంగలే. ఇలా ఈ కుల దుహంకార హత్య వెనుక ఈ సమాజం మార్పు రావాలని ఉద్దేశంతో అన్ని విషయాలు చెప్తా ఉన్నాం. ఇది ఎప్పుడు మారుతుంది? అప్పటిదాకా ఈ కుల దుహంకార హత్యలు జరుగు. ఎప్పటిదాకా జరుగుతాయి? ఈ బహుజన బిడ్డలు దళిత బిడ్డలు ఈ సమాజంలో వెలివేస్తూ కనిపిస్తున్నంత కాలం ఈ అన్ని జరుగుతూనే ఉంటాయి. బళ్ళు పెరిగినా, కాలేజీలు వచ్చినా, స్కూళ్ళు వచ్చినా, మార్పు వచ్చినా, ప్రపంచ అభివృద్ధి చెందడానికి ఏం చెందినా మాల మాదిగ బిడ్డలను గ్రామ పంచాయతీలలో వేరుగా చూసి వేరుగా ఇంటి పెట్టినంత కాలం ఈ సమాజం ఇంతే ఉంటది. మహనీయుడు అంబేద్కర్ ఊకనే ఇన్ని బాధలు పడి ఈ దేశంలో ఇన్ని రకాల చట్టాలు రాయలే, ఇన్ని రకాల వ్యవస్థ చేయలే. ఆ బిడ్డలకు
జరుగుతున్న అన్యాయాలపైనే రాసిండు. రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం దాన్ని పొడిగిస్తూ పోతా ఉన్నాయి. సమాజం ఏం మారింది? ప్రపంచంతో పోటీ పడతాను, అమెరికా కాడ పోయి మనోడు వాడ రాజకీయం చేస్తాడు, ప్రెసిడెంట్ పోస్ట్ నిలబడతారు, నిన్న మన యూకేలో ప్రెసిడెంట్ అయ్యిండు అని ఏదైనా మనం మారపోతుంది. ప్రపంచానికి మన బిడ్డలు ఏదైనా సరే మనం మాత్రం ఇంకా ఆ కులం అనే కుంపటి పెట్టుకొని బతుకుటివి. ఈ రాజకీయ నాయకులు అందుకే చేస్తుంది. సో దీనికి మార్పు రావాల్సింది మొదలు మనందరం తెలుసు. మొదలు వీకేస్తే చెట్టు పెరగదు, ఇంకా చచ్చిపోతుంది. మొదలు వీకేయకుండా కొమ్మ కొట్టేస్తే మళ్ళీ ఇంకో కొమ్మ వస్తూనే ఉంటుంది, 6 రోజులు లేట్ అయినా. ఇది అది సంఘటన జరిగింది. మరి తండ్రి చంపేసిండు ఆ అబ్బాయి వాళ్ళ అన్నను.